ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జీవితంలోకి ఒక సరికొత్త వ్యక్తి అడుగు పెట్టబోతున్నారు. ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా కూడా ఆశ్చర్యానికి లోనవుతారు. రాబోయే 4 రోజుల్లో జరగబోయే ఈ అద్భుతమైన పరిణామంతో తులారాశి వారి జీవితంలో ఎటువంటి అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయో తెలుసుకుంటే మీరు నిబ్బరపోతారు. ఇక ఈ 4 రోజుల్లో ఆ వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించిన క్షణం నుంచి మీ జీవితంలో ఊహించని మార్పులు, మీరు కనివిని ఎరగని సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటిగా ఎదురవుతూ ఉంటాయి. మీ ప్రవర్తనలో, మీ మాట తీరులో, మీ నడవడికలో, మీ ఆలోచన విధానంలో అడుగడుగున కూడా ఎన్నో మార్పులు చేర్పులు మిమ్మల్ని పలకరించబోతున్నాయి. అసలు ఇంతలా మీ జీవితాన్ని ప్రభావితం చేయబోయే ఆ వ్యక్తి ఎవరైనా తెలుసుకోవాలని ఆసక్తి మీకు కలుగుతుందా? అయితే ఈ విషయాలను మీరు ఎక్కడ కూడా ఎవరి మాట లేకుండా ఒంటరిగా కూర్చొని ప్రశాంతమైన మనసుతో వినండి. ఇప్పటి వరకు మీ జీవితం ఒక ఎత్తు అయితే ఇకపై మొదలయ్యపోయే జీవితం మరొక ఎత్తు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటి నుంచి మీరు పూర్తిగా భిన్నమైన మనుషులుగా, కొత్త ఆలోచనలతో, కొత్త ఉత్సాహంతో కనిపిస్తూ ఉంటారు. కాబట్టి ఆ వ్యక్తి మీలో ఎంతటువంటి సానుకూల మార్పులు రాబోతున్నారో తెలుసుకుందాం. ఆ వ్యక్తి రాక వల్ల ఏమైనా నష్టాలు ఉంటాయా, లేక అంత మంచి జరుగుతుందా, అసలు మీలో కలిగే ఆ మార్పులు ఎలాంటివి అని పూర్తి అంశాలను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అందువల్ల ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి. అప్పుడే మీకు ఏం చెప్తున్నామో సంపూర్ణంగా అర్థమవుతుంది. అలాగే మీ ఇష్టదైవాన్ని తలుచుకొని జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. రాశి చక్రంలో 7వ రాశిగా తులారాశికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ రాశికి అధిపతిగా శుక్ర భగవానుడు ఉంటాడు. శుక్రుడు అంటేనే సాక్షాత్తు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి శుభగ్రహం అని కూడా మనందరికీ తెలిసిన విషయమే. లక్ష్మీదేవి అంటే సిరి సంపదలకు, అష్టైశ్వర్యాలకు, సుఖ సంతోషాలకి అధిదేవత. అటువంటి శుక్రుడి ప్రభావం వలన ఈ తులారాశి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే వీరిని చాలా అదృష్టవంతులుగా మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. వీరిలో కొంతమంది కొన్ని సమయాల్లో డబ్బు పరంగా, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులకు ఎదుర్కొంటూ ఉండవచ్చు. ఎన్ని ఇబ్బందులు పడినా కానీ చాలామందిని, అంటే ఎక్కువ శాతం మందిని మనం గమనించినట్లయితే వీరి జీవితంలో బాగా స్థిరపడిన వారై ఉంటారు. వీరిలో కొంతమంది చిన్నతనం నుంచే కొంచెం డబ్బు పరంగా ఒక మంచి ఉన్నత స్థాయికి సంబంధించిన కుటుంబాలలో పెరిగిన వారు ఉంటారు. వీరికి తండ్రి తరపున ఆస్తులు, అలాగే తల్లి తరపున ఆస్తులు, ఇలా చిన్నప్పటి నుంచే కూడా సిరి సంపదలతో పెరిగినటువంటి అదృష్టవంతులు. అయినప్పటికీ వీరికి కష్టాల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. ఈ తులారాశి వారి జీవితంలో ఒక సామాన్యమైన మనిషి ఎన్ని కష్టాలను, ఎన్ని అవమానాలను అనుభవిస్తారు. అటువంటి కష్టాలన్నీ కూడా వీరు తమ జీవితంలో ఎదుర్కొన్న వారే. చిన్నప్పటి నుంచి కూడా చిన్న చిన్న పనుల దగ్గర నుంచి ఈనాటి రోజున సమాజంలో ఒక పెద్ద స్థాయికి ఎదిగినటువంటి వాళ్ళే ఈ తులారాశి వారు. అంటే వీరికి ఎన్ని కోట్ల ఆస్తులున్నా కూడా ఒక రూపాయి విలువ ఏంటి, దాని వెనుక ఉన్న కష్టం ఏంటనేది బాగా తెలుసని మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అటువంటి అద్భుతమైన మనస్తత్వం ఈ తులారాశి వారి కలిగి ఉంటారు. కష్టపడి పనిచేసే తత్వం, నీతి, నిజాయితీ, ధర్మం వీరి నరాల జీర్ణించుకుపోయి ఉంటాయి. ఈ తులారాశి వారు ఎంత అదృష్టవంతులు, అంతకు మించిన కష్టజీవులు కూడా. వీరికి చిన్న వయసు నుంచే బాధ్యతల మీద పడతాయి. కష్టాలు అనేటివి నీడలా వెంటాడుతూ ఉంటాయి. ఇలాంటి మీ జీవితంలోకి ఇప్పుడు ఒక గొప్ప వ్యక్తి ప్రవేశించబోతున్నాడు. ఇక ఆ కొత్త వ్యక్తి గురించి మనం వివరంగా మాట్లాడుకున్నట్లయితే తులారాశి వారు మొట్టమొదటి నుంచి కూడా వారి పనుల్లో, లోకంలో వారు నిమగ్నమై ఉంటారు. అయితే వారిలో కొన్ని ప్రత్యేకమైన ఆకర్షణలు ఉంటాయి. ముఖ్యంగా వీరిని గమనించినట్లయితే చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కావచ్చు లేదా పురుషులు కావచ్చు, చాలా చక్కటి రూపలావణ్యం కలిగి ఉంటారు. చూడగానే ఎవరైనా సరే వీరి రూపానికి, వీరి ప్రవర్తనకు ఆకర్షితులు అవ్వాల్సిందే. అందులో ఎటువంటి సందేహం లేదు. అంత చక్కటి రూపం వీరి సొంతం. ఈ రాశికి చెందిన మగవారు కూడా చాలా ఉందాగా, ఆకర్షణీయంగా ఉంటారు. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వీరి జుట్టు చాలా ఒత్తుగా నల్లగా ఉంటుందన్నమాట. అలాగే ఒక మంచి చామన ఛాయ రంగుతో, కళకళలాడే ముఖంతో చాలా బాగుంటారు. స్త్రీలు కూడా అంతే. పెద్ద పెద్ద కళ్ళతో, విశాలమైన నుదురుతో, చక్కటి ముఖ కవళికతో ఒక ప్రత్యేకమైన రూపం కలిగి ఉంటారు. అలాగే వీరి రూపాన్ని చూసి ఎవరైనా సరే ఆకర్షితులు అవ్వాల్సిందే. వీరికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువ. తులారాశి వారు అన్ని రాశుల కన్నా మనం పోల్చుకుంటే వీళ్ళు చాలా తెలివైనటువంటి వారని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. వీరి ఆలోచనలు ఎవరు ఊహకు కూడా అందవు. వీరు ఎవరికి కూడా అంత సులభంగా దొరకరనమాట. వీరితో మాట్లాడడం కూడా కొన్నిసార్లు చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే వీరి ఆలోచన స్థాయి చాలా లోతుగా ఉంటుంది. వీరితో మాట్లాడుతున్నప్పుడైనా కానీ, వీరిని చూస్తున్నప్పుడు కానీ, వీరి ప్రవర్తన బట్టి కానీ ఎవరికి వీరిని వ్యతిరేకించాలనే ఆలోచన రాదు. ఎందుకంటే అంత పద్ధతి కలిగినటువంటి వ్యక్తులు వీరు.
రూపంలో ఎంత చక్కగా ఉంటారో అలాగే గుణంలో కూడా అంతే ఉన్నతంగా ఉంటారు. కాబట్టి వీరు ఎవరి చేత కూడా ఒక మాట అనిపించుకునే అవకాశాన్ని ఇవ్వరని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. అయితే వీరి జీవితంలో గమనించుకున్నట్లయితే ఒక యుక్త వయసు దాటిన తర్వాత నుంచి కూడా వీరికి అభిమానించేవారు ఎక్కువగా తగులుతూనే ఉంటారు. అంటే ఒక వయసు వచ్చిన దగ్గర నుంచి చదువుకునే సమయంలో కావచ్చు, ఉద్యోగంలో చేరినప్పుడు కావచ్చు, వీరికి ప్రేమించేటువంటి మనుషులు అంటే అమ్మాయిలకైతే అబ్బాయిలు, అబ్బాయిలకైతే అమ్మాయిలు, ఇలా పెళ్లి కాని వయసు దగ్గర నుంచి కూడా అభిమానించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అయితే వీరు ఆ విషయాలను పెద్దగా పట్టించుకోకుండా తమ లక్ష్యాల మీద, తమ పనుల మీద దృష్టి పెట్టి ముందుకు సాగిపోతుంటారు. కానీ వీరు ఎంత పట్టించుకోకుండా ఎంత దూరంగా ఉన్నారో అవతల వ్యక్తికి, అది స్త్రీలు కావచ్చు లేదా పురుషులు కావచ్చు, వీరి మీద ఇంకా ఆసక్తి, ఇష్టం కలుగుతూ ఉంటుందన్నమాట. వీరు మాట్లాడకుండా మౌనంగా సైలెంట్గా ఉంటే అవతల వారు వీరిని కదిలించి 1కి 10 సార్లు మాట్లాడించుకోవడం, పలకరించుకోవడం వంటివి చేస్తుంటారు. మీరంటే మాకు చాలా అభిమానం, మీరంటే మాకు చాలా ఇష్టం అని చెప్పేసి వాళ్ళే వీరి వెంట పడేటువంటి సందర్భాలు వీరి జీవితంలో కోకొల్లలు. అలాగే ఒక వయసు వచ్చిన తర్వాత కూడా, అంటే కనీసం ఒక 22 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి కూడా వీరికి ఇలాంటి సంఘటనలే కొన్ని ఎదురవుతూ ఉన్నాయి. అయితే వీరు పట్టించుకోకుండా ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు వాళ్ళతో స్నేహపూర్వకంగా మాట్లాడి కూడా ఉండవచ్చు, వారితో మాట్లాడిన కలిసి తిని ఉండవచ్చు. కానీ వీరేంటంటే వీరి జీవితాన్ని అమితంగా ఇష్టపడేటువంటి వ్యక్తులు, ముఖ్యంగా దైవ నిర్ణయాన్ని, విధిని చాలా బలంగా నమ్మే వ్యక్తులు, దాన్ని గౌరవిస్తారనమాట. అయితే మరి కొంతమంది మనం గమనించుకున్నట్లయితే ఈ వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలోకి ఈ అభిమానం కాస్త ప్రేమగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలా పరిచయమైనటువంటి వ్యక్తితో కొన్ని నెలలకు అతిగా ప్రేమగా మారి మరి తరచుగా మాట్లాడుకోవడం, ఒకరి మనోభావాలను ఒకరు అర్థం చేసుకోవడం, ఒకరి ఇష్టాలు గౌరవించుకోవడం వంటివి జరుగుతాయి. ఇలా కొన్ని సంవత్సరాలు కలిసిమెలిసి ఉన్న తర్వాత ఏంటంటే ఈ తులారాశి వారి ప్రేమ ఎలా ఉంటుందంటే, వారు ఒక వ్యక్తిని కనుక మన జీవితంలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తే వారిని జీవితాంతం కూడా వదులుకోవడానికి ఏమాత్రం కూడా సిద్ధంగా ఉన్నారనమాట. అలాగే వీరి ఆలోచన విధానం కూడా చాలా ఉన్నతంగా ఉంటుంది. వీరు ఎంత చక్కటి రూపం కలిగి ఉంటారో, వీరికి జీవిత భాగస్వామి కూడా కావాలనుకునే వ్యక్తి కూడా అంతే చక్కటి రూపాన్ని, అంతే మంచి గుణాన్ని కలిగి ఉండాలని చెప్పి బలంగా కోరుకుంటారు. అలాగే వీరికి నచ్చినటువంటి వ్యక్తి కనుక దొరికితే మాత్రం అసలు ఖచ్చితంగా కూడా వదులుకోరండి. ఎందుకంటే త్యాగానికైనా సరే, ఎన్ని కష్టాలనైనా సరే ఎదుర్కొని వారిని పొందేటువంటి ప్రయత్నం చేస్తున్నారనమాట. వివాహం కాని వారిని కనుక మనం గమనించుకున్నట్లయితే వారి మనస్తత్వం కూడా పూర్తిగా, వారి పద్ధతి, సాంప్రదాయం, కుటుంబ నేపథ్యం అన్నీ పూర్తిగా నచ్చితే వీరేంటంటే ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశాలు 100కి కనీసం 50% మందికి స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ ఈ తులారాశి వారిలో మిగిలిన 50% మంది మాత్రం పెద్దలు కూర్చున్న వివాహాల వైపే మొగ్గు చూపుతుంటారు. ఈ ప్రేమ వివాహాలను ఇష్టపడరు. అయితే ఈ ప్రేమ వివాహాలు చేసుకునే 50% మంది ఎవరైతే ఉన్నారో వారు తమ తల్లిదండ్రుల అంగీకారం తీసుకొని చేసుకుంటారు. ఎందుకంటే వారికి కుటుంబ గౌరవం, పెద్దల మాట చాలా ముఖ్యం. ఏది ఏమైనా సరే ఇలా వివాహ విషయం వచ్చేటప్పటికీ ఇంట్లో పెద్దవాళ్ళ సంప్రదించి వారి ఆశీర్వాదం తీసుకోవడం చాలా అవసరం. పెద్దవారికి మీ ఇష్టాన్ని చెప్పి మీరు వారి యొక్క అంగీకారం మీద వివాహం చేసుకున్నట్లయితే మీ జీవితం అనేది చాలా ఆనందంగా, సాఫీగా సాగిపోతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. అది తప్పనివ్వండి, ఒప్పనివ్వండి. ముందుగా మీ తల్లిదండ్రులకు చెప్పండి. వారి అనుమతితోటే ఆ వ్యక్తిని మీ జీవితంలోకి సగౌరవంగా ఆహ్వానించండి. అలాగే ఈ తులారాశి వారి జీవితంలోకి ఏంటంటే ఆ ప్రేమించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారిని ఖచ్చితంగా వారి జీవితంలోకి ఆహ్వానిస్తారు. వారు వస్తారు కూడా. వారు వచ్చినప్పటి నుంచి వీరి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సానుకూల మార్పులు, శుభకరమైన చేకూర్పులు జరుగుతాయి. మా ప్రాణంగా నచ్చిన వ్యక్తి, ప్రాణంగా ప్రేమించినటువంటి వ్యక్తి తోడుగా జీవితంలోకి వచ్చినప్పుడు జీవితం ఇంకా అందంగా, అర్థవంతంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆ నూతన ఉత్సాహంతో, సరికొత్త సంతోషంతో చాలా ఆనందంగా గడుపుతారు. చేసే పనిలో కూడా మంచి శ్రద్ధ పెట్టి ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలనే ఒక తపనతో ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి, తనను నమ్మిన వ్యక్తిని ఇంటికి రెప్పలా చూసుకొని అనే ఆరాటంతో ఇంకా సంపాదన మీద కూడా ఆశయాలు రెట్టింపు అవుతూ ఉంటాయి. మొత్తానికి ఆ వ్యక్తిని మన జీవితంలోకి తెచ్చుకున్నందుకు మీరు ప్రతి క్షణం సంతోషపడతారు. అలా వచ్చిన దగ్గర నుంచి మీరికి కూడా అంతా మంచి జరుగుతుంది. అంతా బాగా కలిసి వచ్చే శుభ సమయం అని చెప్పుకోవచ్చు. ఇది ఇప్పటి వరకు మనం పెళ్లి కాని వారి గురించి మాట్లాడుకున్నాం. మరి వివాహమైన వారి జీవితంలో కూడా కొంతమంది కొత్త వ్యక్తులు ప్రవేశించే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా తులారాశి వారు జన్మించినటువంటి పురుషుల గురించి మనం ఆలోచించినట్లయితే వారేంటంటే వారి వృత్తిరీత్యా, ఉద్యోగరీత్యా కూడా బయటకు వెళ్ళినప్పుడు, బయట పనుల మీద
పనుల మీద తిరిగినప్పుడు అనుకోని పరిచయాలు అనేటివి ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. అలా అనుకోని పరిచయాలు ఎదురైనప్పుడు అప్పుడు కూడా వీరేంటంటే ఒక తులారాశి వారు సహజంగానే ఎవరిని పెద్దగా పట్టించుకోరు. తమ పని తను చూసుకొని వెళ్ళిపోతుంటారనమాట. అలా పట్టించుకోకుండా వీరి పని మీద వీరు వస్తూ పోతూ ఉంటారు. అయితే ఆ అనుకోని వ్యక్తులకు మీరు బాగా నచ్చడం అనేది జరుగుతుందన్నమాట. అలా నచ్చిన తర్వాత అక్కడ కూడా మళ్ళీ అదే పునరావృతం అవుతుంది. మీరు మౌనంగా హుందాగా ఉండడం, అవతలి వారి వీరితో మాట్లాడాలని తప్పించడం వంటివి జరుగుతాయి. ఎందుకంటే వీరిని చూడగానే ఎదుటివారు చాలా తేలికగా ఆకర్షితులు అవుతారనమాట. వారి యొక్క తెలివితేటలు కావచ్చు, వారి యొక్క టాలెంట్ కావచ్చు, వారి చురుకుదనం కావచ్చు, వారి యొక్క అందం కావచ్చు, వారి యొక్క ఉందాతనం కావచ్చు, ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ ఎదుటివారు తప్పకుండా ఆకర్షితులు అవుతారు. అలాగా వారు ఏంటంటే ఎలాగైనా సరే మాట్లాడాలని చెప్పి మాట్లాడే ప్రయత్నాలు చేస్తారు. వీరి ఫోన్ నెంబర్లు ఎలాగైనా సంపాదించడం, ఆ ఫోన్ నెంబర్ తెలుసుకొని తరచుగా మాట్లాడే ప్రయత్నాలు చేయడం, వీరు ఎంత మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నా కూడా మీరే మా ప్రపంచం అని చెప్పేసి అవతల వాళ్ళు చెప్పడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే తులారాశి వారు ఏమాత్రం కూడా అంటే స్నేహపూర్వకంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉంటారండి. ఎక్కడ కూడా తప్పుడు ఆలోచనతో తప్పుడు ఉద్దేశాలతో మాట్లాడే స్వభావం అయితే ఉండదు. తులారాశి వారిలో 99% కూడా తులారాశికి చెందిన పురుషులు ఎవరైతే ఉన్నారో వారు స్త్రీలను చాలా చక్కగా గౌరవప్రదంగా చూసుకుంటూ ఉంటారు. ఈ తులారాశి వ్యక్తులు తమ కుటుంబానికి వారి భార్యకి ప్రాణం ఇస్తారు. ఎక్కువ కొత్త వ్యక్తి వచ్చినా వారి ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. కుటుంబాన్ని అన్నిటికంటే కూడా ఎక్కువగా చూసుకుంటారు. తాము ఎంత బిజీగా ఉన్నా, ఎంత పనిలో ఒత్తిడిలో ఉన్నా తమ కుటుంబం కోసం సమయాన్ని కేటాయిస్తారు. అవసరమైతే చేస్తున్న పని కాసేపు పక్కన పెట్టి అయినా సరే కుటుంబంతో గడపడానికి ప్రాధాన్యత ఇస్తారు. మనం ఎంత కష్టపడి సంపాదించినా ఈ ఆస్తులు అంతస్తులు ఎవరి కోసం? మన కుటుంబం కోసమే కదా. వారితోనే సంతోషంగా గడిపినప్పుడు మన ఈ జీవితానికి అర్థం ఏముందని చెప్పి ఆలోచిస్తారు. వీరి జీవితంలో దేనికి ఎంత విలువ ఇవ్వాలో వారికి బాగా తెలుసు. అందుకే కుటుంబంతో సమయం గడపడానికి ఇష్టపడతారు. వారి భార్య తప్ప వారు ఏ పరిస్థితి కూడా దృష్టితో చూడరు. ఒక తోబుట్టువులాగాను, ఒక మంచి స్నేహితురాలుగాను ఆలోచించేటువంటి ఉన్నతమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కానీ వీరి యొక్క ఈ ఆలోచన కూడా మార్చేటువంటి విధానంగా అవతల వ్యక్తి యొక్క ప్రవర్తన కొన్నిసార్లు ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒక్కొక్కసారి కొంచెం వారు అదుపు తప్పి మాట్లాడినా, చనువుగా ప్రవర్తించినా కూడా అది ఎక్కువ కాలం నిలబడదన్నమాట. కాబట్టి ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వం అనేది ఎంత నిలకడగా ఉంటుంది. ఎవరైనా సరే అభిమానించే తీరులో వీరి ప్రవర్తన ఉంటుంది కాబట్టి అలాగా అభిమానిస్తుంటారు. అలా అభిమానించినప్పుడు వీరు వారికి నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేస్తారు. అలా చేయటం తప్పు. అలా మాట్లాడకూడదు. మీ జీవితానికి మీకు ఉంటాయని చెప్పి వారు చెప్పే ప్రయత్నం చేసినా కూడా ఇతర వ్యక్తులకు వినకపోవడంతో వారి కంటే కేవలం స్నేహపూర్వకంగా మాత్రమే మాట్లాడే ప్రయత్నాలన్నిటివి చేస్తుంటారు. ఇక ఈ తులారాశి వారు వివాహమై ఉన్నటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పటికే వివాహం జరిగి ఉంటుంది కాబట్టి అలా ఎవరైనా సరే మీతో అదిగా మాట్లాడుతుంటే మీ వెంట పడుతున్నా కూడా స్నేహానికి కూడా ఒక అద్దు ఉంటుందని వారికి అర్థం కానప్పుడు అలాంటి వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్నమాట. ఎందుకంటే ఇలాంటి విషయంలో మీ కుటుంబంలో మీ వైవాహిక జీవితంలో ఎన్నో సమస్యలు సృష్టిస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికీ కూడా మీకు ఆ వ్యక్తి వల్ల కొంచెం మానసిక సంఘర్షణ మొదలవుతుంది. అంటే మీరు ఎంత చెప్పినా కూడా వారు వినకపోవడంతో పదే పదే మీతో మాట్లాడే ప్రయత్నాలు చేయడం, పదే పదే మిమ్మల్ని కలిసేటువంటి ప్రయత్నం చేయడం, మీరేంటంటే మీ పనుల్లో మీ కుటుంబ బాధ్యతలో మునిగిపోయిన మనుషులు. అలాంటిది ఇప్పుడు మీ మైండ్లో ఇప్పుడు అనవసరమైన ఆలోచనలు తిరుగుతున్నాయి. దీనివల్ల మీరు చేసేటువంటి ప్రతి పని మీద కూడా శ్రద్ధ తప్పడం, ఏకాగ్రత లోపించడం వంటివి జరుగుతున్నాయి. ఇలాంటి చాలా రకాలైన మార్పులు అనేటివి వీరి జీవితంలో ఇప్పటికే జరిగి ఉండొచ్చు. ఈ తులారాశి వారి కుటుంబమే ప్రాణంగా బతికినటువంటి వ్యక్తుల్లో ఇప్పుడు అనుకోని మార్పులు చేర్పులు ఎదురవుతున్నాయి. అయితే ఎన్ని జరిగినా ఏ కొత్త వ్యక్తి ఎవరేమో తమ జీవితంలోకి వచ్చినా కూడా కుటుంబాన్ని భార్య బిడ్డల్ని మీరు అమితంగా ప్రేమించే వ్యక్తులండి. తమ భాగస్వామి విషయంలో ఎక్కడ కూడా వీరి లోటు కానీ పొరపాటు కానీ ప్రేమను చూపించేటువంటి కానీ ఏ విధమైన తప్పులు చేయరన్నమాట. కానీ మరి ఆ వ్యక్తి వల్ల మీ జీవితంలో కలిగే మార్పులు అనేటివి కొన్నిసార్లు శాశ్వతమైన ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇతరుల రాశి వారు ఎవరైనా ఉన్నారో అలా ఒకవేళ వివాహమైనది కొంచెం వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. వివాహం కాని వారైతే ప్రేమను గెలిపించుకొని చక్కగా వివాహం చేసుకోండి. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. పెద్దల అంగీకారంతో ముందుకు వెళ్ళండి. కానీ వివాహమైన వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం అవతలి వ్యక్తిని అవసరమైతే కఠినంగా దూరంగా పెట్టే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ వ్యక్తి వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు బలంగా ఎదురవుతాయి. అవి ఒక్కొక్కసారి మీరు తట్టుకోలేని విధానంగా మీ జీవితాన్ని అగాధంలో నెట్టే దారులు కూడా తీసుకొస్తాయన్నమాట.
మీ కుటుంబంలో అనవసరమైన అనుకోని గొడవలు, అపార్థాలు జరిగే అవకాశాలు కూడా ఆ వ్యక్తి వల్ల జరుగుతుంటాయి. కాబట్టి మీకు ఆ వ్యక్తి ఎంత దగ్గర వారైనా, ఎంత తెలిసిన వ్యక్తి అయినా, లేదా మీ మీద ఎంత నమ్మకం కలిగినటువంటి వ్యక్తి అయినా సరే, మీరు ఆ వ్యక్తిని పూర్తిగా మీ జీవితంలో నుంచి దూరం పెట్టేసేయండి. లేదు, ఆ వ్యక్తి వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, కేవలం స్నేహం మాత్రమే మీకు గట్టిగా నమ్మితే ఒక స్నేహపూర్వకంగా అద్దుల్లో ఉండి మాట్లాడే ప్రయత్నం చేయండి. అంతేకాని ఆ వ్యక్తితో ఎక్కువ మాట్లాడే ప్రయత్నాలు అయితే చేయకండి. ఎందుకంటే వివాహమయ్యే మీ కుటుంబం ఉంది కాబట్టి వారిని మీరు ఒక తోబుట్టువులాగా మీ మనసులో స్వీకరించి అదే విషయాన్ని వారికి కూడా స్పష్టం చెప్పవచ్చు. అలాగే వారితో కూడా అంతే మంచిగా, అంతే పద్ధతిగా మాట్లాడి వారికి ఉన్నటువంటి ఆలోచనలు మార్చే ప్రయత్నం కూడా మీరు చేయొచ్చు. నిజంగా తులారాశిలో ఉన్నటువంటి పురుషుల గురించి మనం మాట్లాడినట్లయితే చాలా మంచి వాళ్ళు, చాలా పద్ధతిగా, గౌరవంగా ఉంటారండి. ఆడవారి విషయంలో ఎంతో గౌరవాన్ని, మర్యాదని ఇస్తారనమాట. అలాంటి వీరికి తెలియకుండానే ఇలాంటివన్నీ కూడా జీవితంలోకి ఆకర్షితమవుతుంటాయి. వీరి పని చేసుకుంటూ నిశ్శబ్దంగా వెళ్ళిపోవడం కూడా అవతల వారికి ఒక తప్పులాగా, ఒక ఆకర్షణీయంలాగా కనపడుతుందన్నమాట ఒకసారి. అలా కామ్గా రీసెంట్గా ఉండడం అలాంటి వ్యక్తులకు బాధగా ఉంటుంది. అవతల వ్యక్తి యొక్క పరిస్థితి ఏదైనా కానివ్వండి. ఇక వివాహమైన వారు ఏంటంటే అలాంటి వారిని సున్నితంగా దూరంగా పెట్టే ప్రయత్నం చేయండి, లేదా వారికి మీరు దూరంగా ఉండండి. ఎందుకంటే మీరు వ్యక్తిగత జీవితంలో ఎవరైనా సరే వేలు పెట్టినట్లయితే మీరు ఎంతటి ఆగ్రహానికి గురి అవుతారో, మీలోని మార్పు కోణం ఎలా ఉంటుందో ఎదుటి వారికి మీరు తెలియజేస్తారు. అలాగే ఆ కొత్త వ్యక్తి అభిప్రాయానికి, అప్పుడు బంధానికి మీరు ఏమాత్రం కూడా ఏకీభవించరు. తులారాశి పురుషులు అస్సలు ఏకీభవించరు. మీరంటే ఏంటో, మీ నిబద్ధత ఏంటో గట్టిగా మాటలతో కాకుండా చేతులతో చూపిస్తారు. అలా చూపించినప్పుడు అవతల వ్యక్తి కూడా తమ తప్పు తెలుసుకొని దూరంగా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్కరు కూడా తమ కుటుంబ విలువల పట్ల దూరంగా ఉండగలిగితే వారి కుటుంబంలో ఎటువంటి సమస్యలు కూడా ఉండనివ్వండి. ఇలా తులారాశి వారి యొక్క మనస్తత్వం ఏంటంటే చాలా పర్ఫెక్ట్గా, చాలా డీసెంట్గా, ఎంతో బ్యాలెన్స్గా ఉంటారు. కాబట్టి ఎదుటివారు ఎప్పుడు ఎంత ఆకర్షించాలని ప్రయత్నం చేసినా కూడా మంచి మనసుతో స్నేహం చేయగలుగుతారేమో కానీ ఎక్కడ కూడా వేరే రకంగానైతే వీరిని డిస్టర్బ్ చేయలేరు, వీరిని తప్పుదారి పట్టించలేరు. అంత పర్ఫెక్ట్గా ఉన్నటువంటి మైండ్ సెట్ కలిగినటువంటి వ్యక్తులు, ఎంతో సమతుల్యతతో ఉన్నటువంటి వ్యక్తులుగా ఈ తులారాశి వారిని మనం చెప్పుకోవచ్చు. అందుకే వీరి జీవిత భాగస్వాములను చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. ఇలా కొత్త వ్యక్తి వల్ల మీ జీవితంలో అయితే కాస్త కూస్తో ఊహించని మార్పులు, చిన్నపాటి అలజడులు అయితే జరుగుతాయి. అయితే ఆ మార్పులను కూడా, ఆ అనుభవాలను కూడా మీ జీవితానికి, మీ భవిష్యత్తుకు బలమైన పునాదుల్లాగా వేసుకుంటారు. వాటిని పాఠాలుగా, మెట్లలాగా ఉపయోగించుకొని ఇక్కడ కూడా ఈ తులారాశి వారి విజయాన్ని తమ లక్ష్యంగా చేసుకుంటారు. కాబట్టి ఈ తులారాశి వారిని మానసికంగా దెబ్బతీయడం, వారిని డిస్టర్బ్ చేయడం ఎవరి వల్ల కూడా కాదని చెప్పుకోవాలి. వారు తాత్కాలికంగా ఇబ్బంది పడినప్పటికీ కూడా ఆ ఇబ్బందులన్నింటి కొన్నాళ్ళకు మాత్రమే వీరికి ఉంటుందండి. పూర్తిగా వారి జీవితాన్ని, వారి కుటుంబాన్ని తాకే అవకాశాన్ని వీరైతే ఎవరికి ఇవ్వరు. కాబట్టి అవతల వ్యక్తి వల్ల చిన్న చిన్న మార్పులు చేర్పులు వీరి జీవితంలో జరిగిన కూడా వీరి దాని నుంచి కూడా పాఠాలు నేర్చుకొని ఇంకా నూతన ఉత్తేజంతో, కొత్త మార్పులతోటి వీరి జీవితంలో మరింత ముందుకెళ్తారు. చివరికి ఏంటంటే అలాంటి వ్యక్తులను తమ జీవితం నుంచి పూర్తిగా దూరం పెట్టేయడం, మానేయడం జరుగుతుంది. ఇలా తులారాశి వారి జీవితంలో ఇలా జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ప్రేమించిన వారి తరపున, ఒక కోరుకున్నటువంటి బంధం తరపున, లేదా అనుకోకుండా పరిచయం అయినటువంటి తరపున వీరి జీవితంలో మార్పులు అయితే ఖచ్చితంగా జరుగుతాయి. అయితే వీరి కుటుంబ జీవితానికి, వీరి వ్యక్తిగత విలువలకు ఎటువంటి నష్టం అనేది కలగనివ్వరు. ఇది మాత్రం అక్షరాల నిజమండి. గ్రహస్థితుల మార్పుల వల్ల జరిగే పరిణామాల వల్ల జాగ్రత్తగా ఉంటారని ఇక్కడ వీడియోలో చెప్పడం జరిగింది. గ్రహాల స్థితిలో మారినప్పుడు కొన్ని పరిణామాలు సంభవిస్తాయి. వాటి వల్ల జాగ్రత్తగా ఉండాలని సాధారణంగా చెప్తారు. ముఖ్యంగా జ్యోతిష్యంలోని గ్రహాల కదలికలు, స్థానాల వ్యక్తిగత జీవితం పైన ప్రభావం చూపుతాయని నమ్ముతారు. ఈ మార్పుల వల్ల కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు రావచ్చు. కాబట్టి ఈ తులారాశి వారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాము. అర్థమైంది కదండి. తులారాశి వారి యొక్క జీవితంలో ఏ వ్యక్తి ప్రవేశించబోతున్నాడు, దానివల్ల ఏ మార్పులు జరగబోతున్నాయి, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మీ పద్ధతులు ఎలా ఉండాలి అనేది మీకు స్పష్టంగా తెలిసిందని భావిస్తున్నాము. ఈ వీడియోలో చెప్పినట్టుగా మీ జీవితంలో కనుక ఇప్పుడు జరిగి ఉంటే ఖచ్చితంగా మీ అనుభవాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ మద్దతును మాకు తెలియజేయండి. మీకు తెలిసిన తులారాశి స్నేహితులకు, బంధువులు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. తద్వారా వారు కూడా ఈ విషయాలను తెలుసుకుని తమ జీవితంలో మరింత జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండగలుగుతారనమాట. ఎందుకంటే చాలా వరకు కూడా తులారాశి వారి జీవితంలో ఇలాంటి సంఘటనలు ఏదో ఒక దశలో జరిగి ఉంటాయి. కాబట్టి కాస్త మీరు కూడా జాగ్రత్తగా ఉండి
అసలు నిజానికి వీరికి మనకు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం గిట్లా లేదు. ఎందుకంటే వీరు చాలా తెలివి గలవారు. ఏ చెడు కూడా వీరిని ఏం చేయలేదు. ఎందుకంటే వీరు చాలా సమతుల్యత కలిగినటువంటి, ఎంతో మానసిక పరిపక్వత కలిగినటువంటి వ్యక్తులన్నమాట. అలాగే రాబోయే రోజులలో తులారాశి వారికి అయితే శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. కాబట్టి ఒక లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయండి. ఇక తులారాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియోకి